క్రష్ అయితే ఉంది కదండి. చాలా టఫ్ క్వశ్చన్ అనమాట. జీవితంలో అర్థం తిరిగిపోయినట్టుగా కూడా ఉంటుంది. నా ఇన్స్పిరేషన్ అండి, ఆయన ఇన్స్పిరేషన్. ఎలా ఇంత అందంగా పుట్టారండి బాబు. తెలుసా, నేను మీకు ఫస్ట్ సైట్ లోనే పడిపోయాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ పాడారు ఆయన బ్యూటిఫుల్ వాయిస్. అండ్ అందరికి నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు బ్లెస్సింగ్స్ అండ్ లవ్ చాలా బాగా చూపిస్తున్నారు నా మీద. సో ఇదే నమ్మకంతో ఉంచుకుని ఇంకా మరిన్ని మంచి మూవీస్తో ముందుకు వస్తాను. సో ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ అవడం వల్ల మీ మెసేజెస్కి నేను రిప్లై చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నానండి. సో ఆ ఒక విధంగా నేను కొంచెం వీడియో ఆన్సర్గా పెట్టుకుని సో ఈ యొక్క ప్రాసెస్ తీసుకొచ్చాను. సో వాళ్ళందరికీ ఇప్పుడు నాకు పంపించిన మెసేజ్లో కొన్ని సెలెక్ట్ చేశానండి. నాట్ దట్ అందరు నచ్చలేదని చెప్పి, అందరు నచ్చినాయి. సో అందరూ యూజువల్లీ కామన్ ఉన్నాయని మెసేజ్ తీసుకుని వాళ్ళకి ఇప్పుడు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ వర్మ గారు, భయ ఈసారి అయినా నా మెసేజ్కి రిప్లై ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు బెంగళూరు డేస్ మూవీ చూసారా? అందులో అజ్జు క్యారెక్టర్ మీకు మస్తు సూట్ అవుతుంది భయ. సో అది తెలుగు రీమేక్ అవుతుంది కదా. సో ట్రై టు యాక్ట్ ఇన్ బెంగళూరు డేస్ మూవీ భయ, ప్లీజ్. సో హరీష్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నాకు ఆ మూవీలో బాగా యాక్ట్ చేయడం ఉంది. అజ్జు క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అండ్ కాకపోతే ఏంటంటే ఆ ఛాన్స్ నాకు రాలేదండి. సో దాని తర్వాత బెంగళూరు రీమేక్ చేస్తున్నాను తెలుసుకున్న తర్వాత నేను చేస్తాను ట్రై చేశాను. బట్ అప్పటికి వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయి ఉన్నారు. సో ఐ క్యాన్ హెల్ప్ ఇట్. అంజలి రావు పేరల్ల, ఎందుకంటే ఇలాంటి పోస్ట్ చేస్తారు? మీ గురించి రెస్పాండ్ రాకపోతే ఫ్యాన్స్ ఫుల్ హర్ట్ అవుతాము. 1 వీక్ తెగ బాధపడతాం. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. శైలజ రెడ్డి, మూవీస్ గురించి అందరూ అడుగుతున్నారు. లెట్ మీ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. వాట్ ఇస్ ద క్రేజియస్ట్ థింగ్ డిడ్ ఇన్ యువర్ టీనేజ్? బైక్ రేసింగ్ వెళ్ళామని, కార్ రేసింగ్ వెళ్ళామని, ఎగ్జామ్స్కి దుమ్మా కొట్టామని. బేసిక్లీ యా అండి, నేను టెన్నిస్ నేషనల్ ఆడాను, బాస్కెట్బాల్ ఆడాను నేషనల్స్, అండ్ క్రికెట్ స్టేట్ ఆడాను. సో నాకు ఎక్కడ దాంట్లో లైఫ్ ఉందని అనిపించలేదండి. దాంట్లో ఎటువల్ల ఆడుతాను, కానీ దీంట్లో పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. సో ఐ క్యాన్ హెల్ప్ ఇట్ అండి. సో నాకు ఇంకా అక్కడికన్నా నాకు బయటకు వచ్చేయడం అనిపించింది. సో అక్కడి నుంచి వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో మీ అందరి ముందు జాయిన్ అయ్యాను అంతే. దాని నుంచి ఇంకా ఏం లేదు. దానికి రాసింది అలా వచ్చానండి, అది నా అదృష్టం అంతే. యశోద, ఒకవేళ మీకు ఒక ఛాన్స్ వస్తే ఎవరు మూవీలో చేస్తారు? 1 రామ్ గోపాల్ వర్మ, 2 రాజమౌళి గారు. బట్ 2 మూవీస్ ఒకే డేట్స్ ఉన్నాయి అండ్ స్క్రిప్ట్ 2 మీకు బాగా నచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? ఐ థింక్ నేను 2 ఇద్దరితో చేయాలండి. సేమ్ డేట్స్ అన్నారు కదా. నేను దిక్కులు చూడగానే లక్ష్మీ రామాయణకి 2 మూవీస్ ఒకేసారి వేసాను. సో వీళ్ళిద్దరు కూడా ఒకసారి వేస్తారు. కావాలంటే ఒకరు మార్నింగ్ షూట్ చేసి ఒక నైట్ షూట్ చేస్తారు, కానీ ఇద్దరు ముగ్గురు. నవ్య సూర్య, ఒకవేళ మీకు దశావతారం లాంటి మూవీ వస్తే, ఐ మీన్ అట్లా 10 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న మూవీ వస్తే, విల్ యూ యాక్సెప్ట్ డే టు డూ లైక్ దట్ మూవీ? హౌ డూ యూ ఫీల్ అట్ దట్ టైం? చేస్తా లేదంటే ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యింది. బోయినపల్లి సురేష్, మంచు మోనస్ ప్రయాణం, వేదం లాంటి ప్రయోగాలు చేశారు. మీరు మల్టీస్టార్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేయడానికి రెడీగా? ఇంగ్లీష్ మూవీస్ లాగా కొంచెం బియాండ్ తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది. సో అటువంటి స్క్రిప్ట్స్ వస్తే నిజంగానే మనోజ్ లాగా నేను కూడా చేయడానికి రెడీ అండి. అండ్ ఈ మధ్యకాలంలో నాకు బాగా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ రఘువరన్ బీటెక్. సో అట్లాంటి క్యారెక్టర్స్ వస్తే చూసినప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫెక్ట్ భలే ఉండేది. అహ్మద్, 1 word అబౌట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 1 స్టార్ అంత సింపుల్గా ఉంటుంది, ఎవరు చూ. మారుతి దానస్తి గారు అండి, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, పర్సనల్ క్యారెక్టర్ ఆర్ ప్రొఫెషనల్ క్యారెక్టర్? చాలా వరకు మేము మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మేము సెట్లో ఉంటాం, షూటింగ్లో ఉంటాం, వర్క్లోనే ఉంటాం. సో ప్రొఫెషనల్ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పబ్లిక్ మన ఇంట్లో 4 నలుగురు ఉంటారు. సో పర్సనల్ క్యారెక్టర్ అంటే రిక్వెస్ట్ అవుతాయి. అక్యూష పింకీ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ దట్ ఫేక్ ప్రొఫైల్, డూ సంథింగ్ అబౌట్ దట్ ఫేక్ పర్సన్, వై కాంట్ యూ టేక్ సీరియస్లీ? నేను ఇప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూస్ అయిపోయానంటే ఫేక్ ప్రొఫైల్స్ వస్తున్నాయి, నాకు ఎటువంటి ఫేస్బుక్ లేదు, ఐడి లేదు, మీరు ఎవరో చాట్ చేస్తున్నారు, ప్లీజ్ బీ కేర్ఫుల్ అని వార్నింగ్ కూడా ఇచ్చాను. బట్ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మీరు నా పేజ్కి ఫోన్ చేయాలంటే నా పేజ్కి మీ మెసేజ్ పంపించి ఇది నిజమైన ప్రొఫైల్ అని అడుగుతున్నారు. సో నన్ను నిజమైన అడుగుతున్నారు, ఫేక్ మాత్రం బాగా నమ్ముతున్నారు. సో ప్లీజ్ అవాయిడ్ దట్ అండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, మీకు ఫేస్బుక్ ఉంది, మీకు కజిన్స్ అందరూ ఉన్నారు, దాంట్లో ఉన్నారంటే బేసిక్లీ అన్ని ఫేస్బుక్లో నాకు కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే
వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేస్తున్నారో కనుక్కోవడానికి మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు తప్ప దాంట్లో నేను ఏదో యాక్టివేట్ చేస్తున్నాను ఉంటుంది. యూజువల్లీ నాకు ఫేస్బుక్ ఐడి లేదు, వాట్సాప్ లేదు కూడా. ధీరజ్, హై శౌర్య, రీసెంట్లీ ద మదర్స్ డే had been completed. So what was the promise that you given to your loving mom? Congratulations for getting award for Chanamam Katara. Yeah, Mother's Day ki mummy ke promise cheyaladu because aa roju shoot unanu. మమ్మీ ఆ రోజు అంది హ్యాపీ అంటే మదర్స్ డే అమ్మ అంటే కొంచెం బిజీగా ఉన్నాను, మనం రేపు అలా రెస్టారెంట్కి వెళ్దాము అంటే లైఫ్ లాంగ్ ఇలాగే బిజీ ఉండాలిరా అన్నారు. సో ఒక బ్లెస్సింగ్ చాలు. సో థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్ చేసినందుకు. చంద్రం కదా నెక్స్ట్ అవార్డు వచ్చింది. థ్యాంక్స్ అండి. నిజంగానే మీరు ఇలా చెప్తుంటే నా మోటివేషన్ కానీ నా యాక్టింగ్ కానీ సో నా ఫిలింకి మాత్రం మీకు లైక్ మీరు రెస్పాండ్ అవుతున్న విధానం బట్టి నాకు నెక్స్ట్ మూవీస్ ఇంకా బాగా చేయాలి అని ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ ఎలా అంటే మీరు దీంట్లో చెప్పడం. అండ్ నా ఫేవరెట్ మూవీ నిన్నే పెళ్ళాడతా అండి, అది ఎప్పటికైనా సరే. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ మూవీ విత్ రాజమౌళి గారు. ఆయన చేస్తానంటే ఎవరు కదా. నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలని కాదు కానీ ప్రతి ఒక్క మనిషికి నెగిటివ్ పర్సన్ ఉంటారండి. అది మాకనే కాదు, మీరందరూ 4 కళ్ళతో చూస్తున్నారు కాబట్టి మాకున్నారు తెలుస్తుంది. ప్రతి హ్యూమన్ బీయింగ్కి పనులు ఎవరో ఉంటారు. సో అంత మాత్రాన మనం వెళ్ళిపోవడానికి నార్మల్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ సో యాజ్ ఏ మీ అందరి ముందు ఒక హీరోగా వచ్చి నేను అవన్నీ పట్టించుకోకుండా వెళ్తే ఇట్స్ క్వైట్ కామన్ అండి, అందరూ అదే చేస్తారు. సో నేను అలా చేయకూడదు. నెగిటివ్ కామెంట్స్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ కరెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ ఎప్పుడు నాతో ఉంటారు. నెగిటివ్ వాళ్ళు కూడా నా వైపు మార్చుకోవాలి. ఒక చిన్న ఇంటెన్షన్ తప్ప నాకు ఇంకో ఇంటెన్షన్ లేదండి. అండ్ కోపం రాదండి, ఎందుకంటే బేసిక్గా పర్సనల్గా నాకు ఎవరు తెలియదు కదండి. సో ఫేస్బుక్ పంపించే ఉందో నాకు పర్సనల్గా తెలియదు. సో పర్సనల్గా ఎవరైనా వచ్చిందని తిడితే నాకు కోపం వస్తుంది. కానీ సో బయట ఎవరు వచ్చిందని తిట్టినా లేకపోతే నా మీద కామెంట్ చేసినా నీకు నచ్చలేదేమో అనుకుంటా తప్ప దాని నుంచి కోపం ఉంటుందండి. యూజువల్లీ అలవాటు అయిపోతాం అంతే. ఇంట్రెస్ట్ మంచి క్వశ్చన్ అండి, కానీ ఇది ఇప్పటికే ఒక 1 సార్లు ఆన్సర్ చేశాను. నేను 5 years వెయిట్ చేశాను. చాలా టఫ్ పీరియడ్ అండి, చాలా అంటే చాలా టఫ్ పీరియడ్. వెళ్ళిపోదాం, ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం, అసలు నా వల్ల కాదు ఇక్కడ ఉండడం. ఎందుకంటే ఛాన్సులు రాకపోతే ఇంకా నాకు టాలెంట్ లేదేమో, నేను పనికిరాను ఇండస్ట్రీలో అనుకునేవాడిని. బట్ ఛాన్సులు వచ్చి రేపే షూటింగ్, ఎల్లుండే షూటింగ్ అని చెప్పి నేను వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోవడం, ఎల్లుండి పేపర్ చూస్తే హీరో వేరే సెలెక్ట్ అయిపోవడం ఆ రోల్కి. సో ఇలాగ చాలా ఒక కపుల్ ఆఫ్ మూవీస్, ఒక 10 to 15 మూవీస్ అలా అయినాయి. నేను మా పేరెంట్స్కి మా ఫ్రెండ్స్కి బాగా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, సెలెక్ట్ అయిపోయిందని చెప్పుకోవడం, వాళ్ళందరూ పార్టీలు ఇవ్వడం. అలా 4-5 times అయిన తర్వాత నాకు నేను ఏదో అనిపించాను, ఏంటిది నేను ఒక్కనే మోసపోతున్నాను. అదే దాని తర్వాత తెలిసింది వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల వెళ్ళకుండా ఇంకా ట్రై చేయడం, ఓన్ సూప్లాడు రావడం, ఇంకా అలాగా మీ అందరికి నచ్చడం జరిగింది. సో ఇట్స్ టఫ్ అండి. బట్ శౌర్య, వాట్ ఈస్ ద స్కేరియస్ట్ డ్రీమ్ ఎవర్? ఒకసారి నాకు పెళ్ళి నన్ను కల వచ్చిందండి, అదే నాకు స్కేరియస్ట్ డ్రీమ్. శ్రవణ్, హలో శౌర్య అన్న, ఫ్యూచర్లో నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? లైక్ తమిళ హీరో ఆర్యన్ మరుగు. డెఫినెట్లీ చేస్తాను. విలన్ క్యారెక్టర్స్ లైక్ సైకో కానీ లేకపోతే హర్రర్ మూవీస్లో అలాంటి రోల్స్ వస్తే చేద్దామని చెప్పి వెయిటింగ్. శ్రావణి శాన్వి తెలుసా, నేను మీకు ఫస్ట్ సైట్లోనే పడిపోయాను. అదొక ఎక్కడో తెలుసా, హైదరాబాద్ హోర్డింగ్స్లో. మీరు నమ్ముతారో నమ్మరో ఇది నిజం, అది ఓహల్ గుసగుసలాడే మూవీ పోస్టర్. థ్యాంక్స్ అండి, ఓహల్ గుసగుసలాడే పోస్టర్ పడినప్పుడు థ్యాంక్స్. నాకు ఆ టైం మళ్ళీ గుర్తు చేసినందుకు. ఎందుకంటే 6 years 5 years స్ట్రగుల్ చేసి దాని తర్వాత ఒక పెద్ద బ్యానర్, సాయిపూర్ పండుగ లాంటి బ్యానర్లో నుంచి మూవీ వస్తూ నా హోర్డింగ్ సిటీ మొత్తం కప్పేస్తే అది నేను చూసుకుని ఇది నిజమా కళ అని చెప్పి నమ్ముకునే స్టేజ్లోనే ఉన్నానప్పుడు. అండ్ మీ అందరూ ఈరోజు నాకు ఇంత ప్రేమ తోపడం కారణం సాయిపూర్ పార్టీ గారు, అవసరం శ్రీనివాస్ గారు. మీ అందరూ తరపున ఒకసారి నేను వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కొక్క సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్ అనమాట. సో లవర్ బాయ్గానే చేయాలి అంటే ఇట్స్ టూ టఫ్ ఫర్ మీ. సో అందుకనే జాదు కూడా వేసాను. దీని తర్వాత డిటెక్టివ్ చేయొచ్చు, హర్రర్ మూవీస్ చేయొచ్చు. నాకంటూ జాబ్స్ పెట్టుకోకుండా శౌర్య మూవీకి వెళ్తే ఏ మూవీ అయినా బాగానే ఉంటుంది, మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు అండ్ ఒక హీరో మంచి క్యారెక్టర్ బాగా వేస్తాడు, నటన బాగా వేస్తాడు అనిపించుకోవాలని తప్ప ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదండి. కార్తిక్ ది ప్రిన్స్. శౌర్య గారు, మీరు నిజంగా మీరు నాగార్జున గారితో కలిసి మూవీ చేస్తే చూడాలని అండ్ మీరు చేసే మెసేజ్కి మీరు రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా నాగార్జున గారితో నాకు బాగా చేయనుంది. బట్ ఆ కళ ఎప్పుడు నెరవేరుతో నాకు తెలియదు. నిజంగా నాగార్జున గారు నా ఫేవరెట్ యాక్టర్ అయినా.
సో మేబీ కుదిరితే డెఫినెట్లీ చేస్తాను. ఛాన్స్ రావాలి కానీ పరిగెడుకునేది చేస్తాను. సౌమ్య మ్యారీడ్. సో ఎనీ క్రష్ ఇన్ యువర్ లైఫ్ స్టోరీ ఆర్ ఎనీ అఫేర్? ఐ థింక్ నందిని నోస్ అబౌట్ ఇట్. క్రష్ అయితే ఉంది కానీ నేను చెప్పాను ఆల్రెడీ షోలో. అమ్మాయి ఎవరు జస్ట్ మామూలుగా క్యాజువల్ బయట అసలు కలిసాను, ఆ అమ్మాయి నచ్చింది, చెప్తే మళ్ళీ హీరో అనుకుంటాను అని చెప్పి చెప్పలేదు. సో ఆ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది, ఇక్కడ ఏం తెలీదు. సో క్రష్ అనేది ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ అయింది. ప్రస్తుతానికి అయితే నాకు మూవీ ఎఫ్ఐఆర్స్ అయితే ఉన్నాయి, ప్రస్తుతానికి చూసుకుంటున్నాను. సో అంటే నందిని గారు ఎందుకు నవ్వారు నాకు తెలియదండి. సాయి మెహర్, హౌ డూ యూ ఫీల్ వెన్ ఏ గర్ల్ హూ హేట్స్ మూవీస్ but become a fan to you when she watches your first movie? Thank you so much అండి. సీరియస్లీ దీంట్లో ఎంత అర్థం ఉందో నాకు ఇక్కడ అర్థం బాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ. హారిక కన్సిటీ ఎలా ఇంత అందంగా పుట్టారండి బాబు, నిజంగా ఆన్సర్ చేయండి. నేను కదండి, మా అమ్మ నాకు ఆన్సర్ చేయాలి. సో మమ్మీ బుల్లు వచ్చి అంటారు, మా మమ్మీ సో బ్యూటిఫుల్. సో థ్యాంక్స్ మామ్. ఇలాని ఇఫ్ ఏ ఫ్యాన్ కుడ్ స్పెండ్ ఏ హోల్ డే విత్ యూ, వాట్ వుడ్ యూ డూ విత్ హిమ్? నేను ఇండోనేషియా నుంచి అండి, అండ్ నా మెసేజ్ ఒకసారి చేసింది, నేను చూశాను. సో తను చెప్పింది అనమాట, అండ్ ఫ్రమ్ ఇండోనేషియా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తెలుగు మూవీస్ అక్కడ చూసి ఇలా నిజంగా ఇష్టపడి మెసేజ్ చేసి ఇంత ఇష్టపడుతున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్లాంటి ఫ్యాన్స్ నాకు దొరకడం సీరియస్లీ నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ హోల్ డే అండి నా షూటింగ్కి తీసుకెళ్తాను, అండ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చోబెట్టి చూడమని చెప్తాను. అది హిమ్మేనా హరైనా ఎవరైనా సరే. అండ్ అదే లంచ్ చేస్తాను, అండ్ డే మొత్తం నేను ఎలా ఉంటానో నేను వాళ్ళతో అలా ఉంటాను. సో మాలో ఉన్న ఎన్ని కష్టాలు పడుతున్నావో ఇండస్ట్రీలో, దానికి మేము బయటికి ఎంత స్క్రీన్ అందంగా చూపిస్తున్నాం అనేది అంత దగ్గర నుంచి చూసే మాత్రమే తెలుస్తుంది. డెఫినెట్లీ నైట్ టైం ఫ్యామిలీతో డిన్నర్ తీసుకెళ్తాను. సో అది ఎవరైనా సరే అట్లా ఎండ్ చేస్తా అంతే డే. రాజ్ కిరణ్, హాయ్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మోర్ దెన్ దట్ ఐఎమ్ హార్డ్కోర్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ స్క్రిప్ట్ ఫర్ యూ. వుడ్ యూ లైక్ టు హియర్ ద స్టోరీ లైన్? ఫన్నీ లవ్ స్టోరీ. సమ్ డైలాగ్, నా ప్రేమ రోజు ఒకేలా ఉంటుంది కానీ తన ప్రేమ రోజు ఒకేలా ఉంటుంది. బాగుందండి డైలాగ్. అండ్ ష్యూర్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి వచ్చారు శేఖర్ కమలా గారు కానీ. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్ ఉంటుంది ఇండస్ట్రీలో. ఇట్స్ లైక్ ఓషన్. విశ్వనాథ్ చౌదరి కాబూరి, we want you to do a movie with India Anna. We die hard fans of India and also support you in your success and failure. Hoping to see a movie with India. నా ఇన్స్పిరేషన్ అండి, ఆయన ఇన్స్పిరేషన్ హేమంత్ రాయుడు. మీకు ఒక అమ్మాయి నచ్చింది అని కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో షోలో చెప్పారు. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి మీ వెంటనే పెళ్లి చేసుకోమని అడిగితే ఏం చేస్తారు? హోప్ యూ ఆన్సర్ దిస్. చాలా టఫ్ క్వశ్చన్ అనమాట. నా జీవితంలో అడ్డం తిరిగిపోయినట్టుగా కూడా ఉంటుంది. సో అలా నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు. సౌజన్య రాయ్, హాయ్ శౌర్య గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యాన్స్, ఫీలింగ్ హ్యాపీ. స్టోరీస్ చూస్ చేసుకునే ముందు మీరు ఒకసారి మిస్టేక్ చేస్తున్నారని ఎవరైనా అంటే మీ ఆన్సర్? నో వన్ నోస్ అండి, ఎందుకంటే మేము బేసిక్గా మెజారిటీ చూసుకుంటాం. ఎంతమంది బాగుందని చెప్పారు, ఎంతమంది బాగా. తరుణి పాలేది, హాయ్ శౌర్య, మీరు ఎన్టీఆర్, ధనుష్, రవితేజ లాగా మీ మూవీస్లో సాంగ్ ఇస్తూ పాడుతున్నారు. నందిని రెడ్డి గారి మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఎన్టీఆర్ పాడారు, ఆయన బ్యూటిఫుల్ వాయిస్ అండి, డిక్షన్ బాగుంటుంది. అండ్ ధనుష్ అంటే చాలా ఎనర్జెటిక్. అండ్ రవితేజ స్టిల్ యంగ్ ఇంకా. సో వాళ్ళు పాడారు అని చెప్పి నేను పాడేస్తే సాంగ్ నాకు వెళ్ళిపోతుంది. ఏ మ్యూజిక్ డైరెక్టర్ నాతో పాడించడం, ఎందుకంటే చాలా కష్టం ఈ సాంగ్ పాడటం. నందిని రెడ్డి గారి మూవీలో క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. చెప్తానండి సినిమా టైటిల్తో పాటు. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. ఇప్పుడు చేసిన మూవీస్ ప్రతి ఒక్క మూవీ కూడా కొంచెం డిఫరెంట్ కోరుకుంటున్నాయి కాబట్టి. ఆ మూవీలో లవర్ బాయే కానీ ఒక ఫ్యామిలీ బాయ్ అంటే మళ్ళీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ చేస్తాను. సో థ్యాంక్స్ అండి, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పినాను. హుషారాని లక్ష్మీ పూర్ణ, క్వశ్చన్ సార్ ఏమడుగుతాం, మీరు నిజంగా ఆన్సర్ చెప్తారా ఏంటి? ప్రతి ఒక్కరికి బాగా అడిగారండి, ఇదో క్వశ్చన్ అని ఉంది. అండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వకపోయినా 100%లో 50% రీచ్ అవుతుందని చెప్పి ట్రై చేస్తున్నానండి. బికాజ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6
6:30 8 వరకు నాకు షూట్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాను, డిన్నర్ వేసి దాని నుంచి నేను ఏం చేయలేకపోతున్నాను. ఐ ఫీల్ సో లక్కీ ఇంత బిజీగా ఉండడం. సో ఈ మెయిన్ టైంలో నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇట్లాంటి ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా వస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు కానీ 50% మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఎంతో టైం స్పెండ్ చేసి నేను పెట్టిన మెసేజ్కి రెస్పాండ్ అయ్యి కామెంట్ చేసి ఆల్మోస్ట్ 600 to 700 కామెంట్స్ పెట్టారు. అండ్ నేను టైం కేటాయించి చదివానండి. ఇప్పుడు నేను మెసేజ్ చేసిన రిప్లై చేసినంత మాత్రాన వీళ్ళు మాత్రమే కాదు, నేను చదివి అన్ని 700 మెసేజ్లోనూ అన్ని కామన్ పాయింట్స్ ఉన్న మెసేజ్లు అన్నీ చదివానండి. సో డెఫినెట్లీ ఇంకో మంచి కాన్సెప్ట్ మీ అందరిని ఇంటరాక్ట్ అవ్వడానికి, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంకో మంచి కాన్సెప్ట్ వస్తాను. సో నన్ను ఇష్టపడినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ లవ్ యూ లాట్.